హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గ్రామ కంఠం ఈ మాట చాలామంది వినే ఉంటారు. గ్రామీణ ప్రాంత ప్రజలకి బాగా పరిచయం ఉన్న పదం. సో ఈ గ్రామ కంఠంకి సంబంధించి ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియకి సంబంధించి ప్రభుత్వం అయితే సడలింపులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఏవైతే గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఉన్న ఇల్లులన్నీ చాలా వరకు ఈ గ్రామ కంఠంలోనే ఉండడం వల్ల వారికి సంబంధించిన ఆస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరగదు. దీనికి సంబంధించి కొత్తగా మనకి నూతన మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం ఈ గ్రామ కంఠానికి సంబంధించి ఏవైతే నిషేధిత జాబితాలో ఉన్నాయో ఈ ఇల్లులన్నింటికి కూడా లేదంటే ఖాళీ స్థలాలకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించిందండి. 22A కింద సర్వే నెంబర్లో ఏవైతే నిషేధిత జాబితాలో ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే కేవలం మనం ఏదైతే ఇంటి పన్ను అనేది పే చేస్తున్నామో ఆ పన్నుకు సంబంధించిన రసీదు ద్వారా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి మనకి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. చాలా మందికి దీనికి సంబంధించిన ఆస్తి పత్రాలు కానీ లేదంటే లింక్ డాక్యుమెంట్లు కానీ ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు కూడా జాప్యం జరుగుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు మనం కేవలం మన ఇంటి పన్నుకు సంబంధించి రసీదు ఏదైతే ఉందో ఆ రసీదు చూపించి మీరు ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియని చేసుకోవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలకి కూడా మనకి ఎటువంటి ఆస్తి పన్ను అనేది ఉండదు కాబట్టి దానికి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మనం స్వయంగా పలానా ఏరియాలో మనకు ఇలా స్థలం ఉందని చెప్పేసి దానికి సంబంధించి ఒక లెటర్ అనేది రాసుకొని మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దీన్ని స్వీయ డిక్లరేషన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ రెండు రకాలుగా మీరు ఏవైతే 22Aలో ఉన్నవి మాత్రమే నిషేధ జాబితాలో గ్రామ కంఠంలో ఏవైతే నిషేధ జాబితాలో ఉన్నాయో వాటికి మాత్రమే అప్లై అవుతుందండి. మొదటగా మీ ఇంటికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు ఏమైనా ఉండుంటే మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఒకవేళ వంశపారంపర్యంగా మీ దగ్గర ఉండుంటే మాత్రం ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ లేకపోతే మీరు ఆస్తి పన్ను ఏదైతే ఉందో ఇంటి పన్ను మీరు ఏదైతే పే చేస్తారో ఆ పన్నుకి సంబంధించి రిసీట్ మీరు చూపించవచ్చు. ఇకపోతే ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలానికి సంబంధించి మాత్రం మీరు స్వీయ డిక్లరేషన్ అనేది రాసి స్వయంగా మీరు ఒక లెటర్ అనేది రాసి దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అబ్జెక్షన్స్ కానీ ఆ రికార్డు ఇవ్వండి ఈ రికార్డు ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి అవకాశం అయితే లేదు. జస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు, నిషేధ జాబితా ఉందో లేదో చూసుకొని మీకు సంబంధించిన వివరాల పరంగా మీకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. ఈ రకంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అండి. తర్వాత పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఏవైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఈ ఖాళీ స్థలాలకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి లింక్ డాక్యుమెంట్లు కానీ ఏమీ లేకపోయినప్పటికీ దానికి సంబంధించి ఆస్తి పన్ను ఏదైతే ఉందో ఖాళీ స్థలానికి మీరు వేకెంట్ ట్యాక్స్ ఏదైతే కడుతూ ఉంటారో ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను దానికి సంబంధించి రిసీట్ చూపించి దానికి కూడా మీరు 2023లో సడలింపులు చేసిన వివరాల ప్రకారం దానికి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ మూడింటికి కూడా మనం ఏవైతే గ్రామ కంఠంగా చెప్పుకోబడి ఇప్పటివరకు జాప్యం జరిగింది వీటన్నిటికి కూడా అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి 17వ తారీఖున మార్గదర్శకాలు వెలువడడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వడానికి మనకి మోస్ట్లీ వారం నుంచి 10 రోజులు టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకుని ఎవరైనా చేసుకుందాం అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇకపోతే ఈ రిజిస్ట్రేషన్ వల్ల మీకు ఉపయోగాలు ఏంటంటే చాలామంది మనం పర్సనల్ లోన్ కానీ లేదంటే గోల్డ్ లోన్ కానీ ఇతర లోన్లు ఏమైనా పెట్టుకున్నప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ రిజిస్టర్ డాక్యుమెంట్ వల్ల మనం ఇంటికి సంబంధించి లోన్ అనేది పెట్టుకున్నప్పుడు మనకి లో పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి లోన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనం ఏదైతే స్థలం ఉందో లేదంటే ఏదైతే ఇల్లు ఉందో దానికి సంబంధించిన వాల్యూ అనేది రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు వాల్యూ అనేది పెరుగుతుంది. అలాగే మనకు సంబంధించిన ఆస్తి లేదా ఖాళీ స్థలానికి సంబంధించి పూర్తిగా హక్కుదారులు మనమే అని చెప్పేసి మనకి ఒక భరోసా అనేది కల్పించడం అయితే జరుగుతుంది. ఇలా ఇన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రేపటి రోజు అత్యవసర పరిస్థితుల్లో మీరు ఇల్లుని కొనుగోలు కానీ లేదంటే అమ్మకం చేద్దాం అనుకున్న సందర్భంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులకరం జరగకుండా ప్రాపర్ వేలో జరుగుతుంది. దానివల్ల మీ యొక్క ఆస్తికి విలువ కూడా పెరుగుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. పర్సనల్ లోన్స్ మిగిలిన విషయాలతో పోల్చుకుంటే దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాగా హెల్ప్ అవుతుంది అత్యవసరంలో. కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం రానున్న ఒక వారం 10 రోజుల్లో చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే మనం ఈ ఏదైతే గ్రామ కంఠానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి చెప్పుకున్నాం దాంట్లో కొన్ని కండిషన్స్ అనేది మీరు చూసుకుంటే కండిషన్స్ ఒకసారి నేను చదువుతాను, ఒకసారి చూడండి. ఏం లేదు, పన్ను రసీదు చూపిస్తే చాలా మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఆస్తికి సంబంధించి వెబ్లాండ్ రికార్డులో గ్రామ కంఠంగా నమోదయ్యి సర్వే నెంబర్లో ఉంటే ఆ సర్వే నెంబర్ నిషేధిత ఆస్తుల్లో జాబితాలో ఉందా లేదా అనే దాంతో సంబంధం లేదు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కొనసాగించాల్సిందే. ఆస్తి గ్రామ కంఠ సర్వే నెంబర్లో భాగమనే లింక్ డాక్యుమెంట్లు ఉంటే రిజిస్ట్రేషన్ అధికారి ఆ పత్రాలను అంగీకరించాలి. ఒక స్థలంలో ఇల్లు ఉంది, ఎలాంటి లింక్ దస్తావేజీలు లేవు, స్థానిక సంస్థలు జారీ చేసిన ఇంటి పన్ను రసీదును అంగీకరించి రిజిస్ట్రేషన్ అనేది చేయాలి.
పట్టణ ప్రాంతాల్లో వంశపారంపర్యం ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాటికి లింక్ డాక్యుమెంట్ లేదు, ఇంటి పన్ను రసీదులు లేవు, ఖాళీ స్థలం పన్ను రసీదు రిజిస్ట్రేషన్ అధికారి అంగీకరించాలి. తగిన ధృవీకరణ రికార్డులు 2023 మార్చి 21వ తేదీ జారీ చేసిన సర్కిల్లోనివి పరిశీలించి రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో వంశపారంపర్యం ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాటికి లింక్ డాక్యుమెంట్లు ఇంటి పన్ను రసీదు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసే వారి పత్రంలోని స్వయం ధృవీకరణ చేర్చాలి. అందులో వారసత్వ వివరాలు, ఆస్తిని స్వేచ్ఛగా అనుభవించడం, 22A లేదనే విషయాలు పొందుపరచాలి. రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోమని ఒత్తిడి చేయకూడదు. 2026 ఫిబ్రవరి 15 ఇచ్చిన మార్గదర్శకాలు అనుసరించాలి. ఇవి ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి మార్గదర్శకాలండి. సో ఇవి కూడా మీరు కొంచెం ఒకసారి స్క్రీన్లో నేను మీకు చూపిస్తాను, దాన్ని పాస్ చేసుకొని వివరంగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.